హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజైతే 1 మీటర్ క్లాత్తో 6 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూద్దాం. మంచి ఫ్రాక్ అండి. హ్యాండ్స్ అయితే ఫ్రిల్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ కూడా బాక్స్ ప్లేటెడ్ వస్తుంది. హిప్ దగ్గర ఫ్రిల్స్ అండ్ పైన పార్ట్ 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. ఒకసారి మొత్తం నీట్గా కిందన హెచ్చు తగ్గులు ఉంటాయి చూసుకొని కట్ చేశాక అప్పుడు మార్క్ చేసుకోండి. ఎందుకంటే కుట్టిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఇంకోలా వస్తుంది. 12 ఇంచెస్ పెట్టుకోండి. నీట్గా మార్క్ చేసుకోండి. రెండు సైడ్లు 12 ఇంచెస్ పెట్టుకుంటే ఒకే లెంత్ అనేది వస్తుంది. స్ట్రైట్ లైన్ గీయండి. స్ట్రైట్ లైన్ పెట్టాక ఇప్పుడు షోల్డర్ లెంత్ అయితే నెక్ లెంత్ అయితే 2 ఇంచెస్ పెట్టుకోండి. షోల్డర్ లెంత్ 1.5 పెట్టండి. 1.5 ఎందుకు పెట్టానంటే నేను ఫ్రిల్స్ బెల్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్. పైన కింద ఒకే లెంత్ ఉండాలండి ఎప్పుడైనా సరే. అండ్ స్ట్రైట్గా లైన్ తీసుకొని 30 ఇంచ్ అయితే రౌండ్కి తీసుకుందాం. 30 ఇంచు లోతు తీసుకొని నీట్గా అలా కర్వ్ అనేది రావాలండి. మీకు చెస్ట్ లూజ్ 7 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టాను. హిప్ లూజ్ 6.5 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాను. స్ట్రైట్గా డ్రా చేయండి. మంచిగా కట్ చేయండి. ఇప్పుడైతే బాడీ పార్ట్ కట్ చేసాం కదా. ఇప్పుడు నెక్కి షోల్డర్కి డాట్ ఫస్ట్ సెంటర్లో కట్ చేయండి. అండ్ నెక్కి షోల్డర్కి డాట్ పెట్టాం కదా, అక్కడ కూడా కట్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు, కటింగ్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ 4 ఇంచెస్ సరిపోతుంది. డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికైతే లైన్ గీసుకొని రౌండ్ చేసుకోండి. నీట్గా కట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి మార్క్ చేసుకొని 3.5 ఇంచెస్ అయితే బ్యాక్ పార్ట్కి తీసుకుందాం. బ్యాక్ కూడా నేను రౌండే తీసుకుంటున్నాను. అండ్ బ్యాక్కి ఉక్స్ కాజాలు నేనైతే ఏం వేయను. స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుంటాను. జిప్ కూడా వేయను. జస్ట్ అలా మార్క్ చేసి ఒక ప్యాకెట్ వేస్తాను. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అయితే కట్ చేయండి. కట్ చేసి అండ్ పై పార్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. కింద పార్ట్ కోసం చూద్దాము. బాటమ్కి ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుందాము. నేనైతే 8 ఫోల్డింగ్స్ చేశాను. కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా. 20 అలా మార్చేసుకుంటే క్రాస్ వెళ్తుంది. అదే ఒక్కసారి 20 ఇంచెస్ మార్క్ చేసుకొని డైరెక్ట్గా ఒకసారి కట్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా. మిగిలిన పార్ట్ అయితే మనం ఫ్రిల్స్కి అండ్ బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడైనా సరే ఫిట్టింగ్ బాగుండాలంటే చిన్నది 1/2 ఇంచ్ అనేది కట్ చేయాలండి. లాస్ట్ ఖర్చులు ఉన్నాయి కదా అటు సైడ్. ఎలా తీయాలంటే షోల్డర్ మధ్యలో పట్టుకొని హాఫ్ చేయండి. హాఫ్ చేసి అక్కడ డాట్ పెట్టుకోండి. ఆ డాట్ నుంచి కొంచెం పైకి రండి. ఒక 1/2 ఇంచ్ వరకు ఉండాలి.
ఆ 1/2 ఇంచ్ నీట్గా కట్ చేయండి, అప్పుడైతే ఫిట్టింగ్ బాగా కనిపిస్తుంది. ఇవి క్రాస్ పీసెస్ కొంచెం మిగిలిన క్లాత్లో క్రాస్ పీసెస్ తీసుకుందాం, ఒక 3 అయితే సరిపోతాయి. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. చూసారు కదా, ఎండింగ్లో 2 ఇంచెస్ తీసుకోవాలి, అక్కడైతే 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఈ అటు సైడ్ ఉన్నాయండి ఫోల్డింగ్స్ అనేవి, నేను పట్టుకున్న సైడ్ ఫోల్డింగ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, అది 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అండ్ కింద వైపున అయితే నేను టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు క్రాస్ పీసెస్ ఎలా యాడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. క్రాస్ పీసెస్ అనేది రైట్ సైడ్ ఒకటి అండ్ రాంగ్ సైడ్ ఇంకోటి పెట్టుకోవాలండి. చూడండి, ఏ పొజిషన్లో అయితే పెడుతున్నానో ఆ పొజిషన్లోనే పెట్టుకొని క్రాస్ పీసెస్ అనేవి జాయిన్ చేసుకోండి క్రాస్గా. ఇది మీకు బ్లౌజ్ పీస్లో కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది అనేది 2 జాయిన్ చేశారనుకోండి ఒకే ప్లేస్లో పెడితే, అప్పుడు లావుగా వచ్చేస్తుంది. ఇలా అయితే మీకు అస్సలు లావుగా రాదు, చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి, రౌండ్ నీట్గా వచ్చింది కదా, మనం కటింగ్ చేసుకునే దాంట్లోనే ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఈ క్రాస్ పీస్ని తీసుకొచ్చి దాని మీద పెట్టి నీట్గా ఒక 1/2 ఇంచ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకునేటప్పుడు కింద ఒరిజినల్ క్లాత్ని మాత్రం అస్సలు లాగద్దండి, క్రాస్ పీస్ని కాస్త గట్టిగా లాగి పట్టుకొని నీట్గా వేయాలి. రౌండ్ తిరిగేటప్పుడు చూడండి హ్యాండ్ అనేది ఎలా రౌండ్ తిరుగుతుందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ కూడా నీట్గా స్టిచ్ వేసుకోండి, 1/2 ఇంచ్ మాత్రమే రావాలి, అంటే పాదం కుట్టు మందం వేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు టక్స్ పెట్టుకుందాం. రౌండ్ తిరిగే ఎవ్రీ కార్నర్ దగ్గర మనం టక్స్ అయితే పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకునేటప్పుడు కొత్త వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అయిపోద్ది. అలా 2-3 టైమ్స్ నాకైతే స్టార్టింగ్లో జరిగింది, అందుకోసమే మీకు చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా స్టిచ్ వేసాక ఒకసారి హ్యాండ్తో నెయిల్తో ఇలా మీరు స్ట్రైట్గా అనుకుంటే కుట్టు అనేది నీట్గా ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదా, క్రాస్ పట్టీని ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేయండి. అంతా ఒకే లెవెల్లో స్టిచ్ వస్తే బాగుంటుందండి, చూడడానికి నీట్గా ఉంటుంది. సేమ్ ఇలానే బ్లౌజ్కి అయితే వేస్తాము. మీకు స్ట్రైట్గా కుట్టు వేయడం వస్తే చాలండి, అన్నీ వచ్చేస్తాయి. చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టం అండి చిన్నపిల్లల ఫ్రాక్ డిజైన్ చేయడం అంటే. ఇది స్కూల్కి వెళ్ళి వచ్చాక వాళ్ళు వేసుకోవడానికి బాగుంటుంది కదా. చూడండి రౌండ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు సేమ్ యాస్టిస్ బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నారో బ్యాక్ పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకోండి. దీన్ని కూడా లోపలికి ఒకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. చూడండి రౌండ్ తిరిగే ప్రతి దగ్గర నా హ్యాండ్ అనేది తిరుగుతుంది. ఒక్కసారి మీరు అది అబ్జర్వ్ చేస్తే మీకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది.
నా ఛానల్లో అన్ని వెరైటీస్ ఉంటాయండి. ఒకసారి నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్, దాన్ని 2 ఇంచెస్ ఒక క్లాత్ తీసుకొని మధ్యలో ఎంతవరకు అయితే కట్ చేసాం అక్కడ వరకు కట్ చేసుకొని ఇలా నేను చూపించే విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. సెంటర్కి వచ్చేసరికల్లా స్ట్రైట్గా నీడిల్ అనేది అందులోనే ఉండాలండి, క్లాత్లో ఉండాలి. నీడిల్ కిందకు ఉంటే అప్పుడు పైన హ్యాండిల్ తీసి చూడాలండి. చూడండి ఇప్పుడు నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోండి. ఒక స్టిచ్ వేయండి, టాప్ స్టిచ్. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెల్లిగా చేసుకోండి, 1-2 సార్లు ఆలోచించేయండి, పర్వాలేదు. ఇప్పుడు చూడండి ఎలా అయితే ఫోల్డ్ చేశానో లోపలికి, ఫోల్డింగ్స్ పోములు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఫోల్డింగ్ చేసుంటే. ఎవ్రీ కార్నర్లో నీడిల్ అనేది లోపలికే ఉండాలండి, హ్యాండిల్ అనేది పైకి రావాలి, నీడిల్ ఎప్పుడు లోపలికే ఉండాలి. చూసారా, బ్యాక్ పార్ట్ కూడా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ అయిపోయాయి కదా, జాయిన్ చేసాం కదా, హ్యాండ్స్ అనేవి కొంచెం నేను డిఫరెంట్గా డిజైన్ చేయాలనుకున్నాను, బెల్ హ్యాండ్స్ టైప్. నాకు చాలా నచ్చాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు, కానీ నాకైతే సింపుల్గా ఇది అనిపించింది, నేను చేశాను. మీకు కూడా నచ్చితే ఫాలో చేయండి ఇదే విధంగా. చూడండి హ్యాండ్ ఎలా ఉంటుందో అలానే కట్ చేశాను, కాకపోతే ఎక్స్ట్రా కట్ చేశాను క్లాత్ అనేది, హ్యాండ్ షేపే కట్ చేశాను. కానీ హ్యాండ్ పైన కుట్టు వేస్తాం కదా, అది కిందన కుట్టు వేసాను, స్ట్రైట్గా ఉన్నదేమో పైన కుట్టు వేసుకున్నాను. పైపింగ్కి మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో సన్నగా, అలాగే కిందన మనం స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా సన్నగా స్టిచ్ చేస్తున్నానో, మీరు అదే విధంగా స్టిచ్ చేసుకున్నట్టయితే హ్యాండ్ అనేది బాగుంటుంది. చాలా సన్నగా రావాలండి, అప్పుడైతే ఫినిషింగ్ మనకి నీట్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో, అలా ఫ్రిల్స్ అయితే పెట్టుకొని కుట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్ అయితే ఇలా స్టిచ్ చేసుకుందాం, హాఫ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకుందాం. ఆ తర్వాత అక్కడ నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని నీట్గా కుట్టు అయితే వేసుకుందాం. నాకు ఇక్కడ వాయిస్ రికార్డ్ చేయడానికి కాస్త డిస్టర్బెన్స్గా ఉంది. స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి హ్యాండ్ అనేది ఎంత నీట్గా ఉందో, 2 సైడ్లు వేసాను, చాలా నీట్గా ఉంది చూడడానికైతే. మీకు మా పాపకు వేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను, చూపించే విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి.
అప్పుడైతేనే బ్లాక్స్ ప్లేటెడ్ వస్తాయండి ఫ్రిల్స్ అన్నవి. ఒక దగ్గర రెండు, ఒకటి అటు సైడ్ ఫేస్ చేయాలి, ఒకటి ఇటు సైడ్ ఫేస్ చేసినట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకే దగ్గర వేసుకోవాలి అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ స్టిచ్ వేసుకుంటే నీట్గా బాక్స్ ప్లేటెడ్ అయితే వస్తాయి. ఒక 4 అయితే వచ్చాయి, 4 బాక్స్ ప్లేటెడ్స్ అయితే వచ్చాయి. సరిపోతుందండి చిన్నపిల్లలకి ఆ మాత్రం గేర్ అనేది. వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారా బాక్స్ ప్లేటెడ్ నీట్గా వచ్చాయి కదా. అండ్ ఇప్పుడు పైన క్లాత్ ఉంది కదా, కిందన ఖర్చు అనేది పైకి పెట్టుకోండి. పైకి పెట్టుకొని ఒక స్టిచ్ అయితే మొత్తం వేసుకొని వచ్చేయండి. పైన టాప్ స్టిచ్ అనేది ఇంపార్టెంట్, ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది. చూసుకోండి అప్పుడప్పుడు ఖర్చు కింద ఉంటుంది కదా, మనకు కనిపించదు, అది పైకే ఉండాలి, అంతా ఒక లెవెల్లో పైకే ఉండాలి. 2 సైడ్స్ ఇలాగే బ్లాక్స్ ప్లేటెడ్ పెట్టుకోండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. అయిపోయిన తర్వాత ఇప్పుడు థర్డ్లో అయితే ప్రిపేర్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ థ్రెడ్ 2 ఇంచెస్ తీసుకోండి, 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ అటు సైడ్ ఫోల్డ్ చేసి మిడిల్లోకి ఫోల్డ్ చేయండి. మీరు ఫస్ట్ ఒకటి పాయింట్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఒకసారి మీరు కాస్త స్టిచ్ వేసారనుకోండి ఇంకా అదే వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, మనం ఒకసారి ఫోల్డ్ చేస్తే చాలు. థ్రెడ్స్ కడితే ఏంటంటే నీట్గా ఉంటుంది. పిల్లలకు కొంచెం లూజ్ అయినా సరే వెనకాల కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ అయితే రెడీ చేసుకోండి. రెడీ చేశాక వాటిని ఇంకేం స్టిచ్ చేయలేదు, ఆ ఒక సైడ్ స్టిచ్ చేసేయండి 2 టైమ్స్. ఇలాగే సేమ్ ఇంకోటి కూడా స్టిచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా కలపలేదు. చూడండి హ్యాండ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఒకసారి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ ఖర్చుకైతే పెట్టుకున్నాం కదా. ఇలా మంచిగా కుట్టు వేసుకోండి. అండ్ ఇందాక థ్రెడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, అవైతే లోపలికి ఉండాలి, ఫ్రాక్ లోపలికి ఉండాలి. ఒక్కొక్కసారి కుట్టు అటు సైడ్ వచ్చిందంటే ఇంకా మీకు రాదు. ఫ్రాక్ లోపల ఉండాలి, బయట ఉండకూడదు. ఇంకొక స్టిచ్ కూడా వేసేద్దాం. ఇంకొక సైడ్ కూడా చూడండి, అది కూడా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేశాను. లోపలికి ఉండాలండి. టూ స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఫ్రాక్ అయితే అయిపోయింది. కిందన ఒకటి స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. చూడండి నేనైతే ఎంత ఫోల్డింగ్ చేస్తున్నానో. క్లాత్ అయితే అంత ఎక్కువ వచ్చింది, 1 మీటరే సరిపోద్ది. 6 ఇయర్స్ బేబీ వరకు ఫుల్గా సరిపోతాయండి. 6 to 7 ఇయర్స్ కూడా సరిపోద్ది. మన ఇంట్లో కూడా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి వేస్ట్గా, కాటన్వి. అవైతే మీరు ఒకసారి కుట్టి ట్రై చేయండి. వేస్ట్గా ఉన్నవే కదా, కుడితే ఏం పోలేదు కదా. చూడండి కుట్టాక ఎంత నీట్గా అయితే వచ్చిందో. నేను వీలైతే మా బేబీకి వేసి మీకు పిక్ పెడతాను. ఫ్రాక్ అయితే ఇలా నీట్గా డిజైన్ అయిపోయింది. హ్యాండ్స్ నాకు చాలా నచ్చాయి. హ్యాండ్ ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.